పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన ఇమేజ్ ను పెంచుకుంటూ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతూ ఉన్నారు. RRR తర్వాత ఆయన నటిస్తున్న చిత్రాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది గురించి ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక విభిన్నమైన మునుపెన్నడూ లేని రగ్గడ్ లుక్ లో కనిపించబోతూ ఉన్నారు. సినిమా కోసం ఆయన పడుతున్న శ్రమ, డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ ముగ్ధులవుతూ ఉన్నారు. మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో ఏప్రిల్ 30కి వాయిదా పడగా తాజా సమాచారం ప్రకారం జూన్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. మార్చి చివరి వారంలో పెద్ది చిత్రానికి సంబంధించి ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్న సమయంలో అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది. రామ్ చరణ్ సాధారణంగానే రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో డూప్ సహాయం తీసుకోకుండా స్వయంగా నటించడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక భారీ యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ఆయన కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. గాయం తీవ్రత దృష్ట్యా వైద్యులు 4 కుట్లు వేశారు. ఈ వార్త బయటకు రాగానే మెగా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ చరణ్ అన్న అంటూ వేలాది పోస్టులు పెట్టారు. అయితే ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదని, కేవలం స్వల్ప గాయం మాత్రమేనని, చరణ్ సురక్షితంగా ఉన్నారని చిత్ర బృందం స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడినప్పటికీ కూడా రామ్ చరణ్ తన వృత్తి నిబద్ధతను చాటుకున్నారు. వైద్యులు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా కూడా ఆయన లెక్క చేయలేదు. గాయంతోనే, కంటిపై కట్టుతోనే మరుసటి రోజు సెట్స్ కు తిరిగి వచ్చారు. విశేషం ఏంటంటే ఆ సమయంలోనే ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. గాయంతో ఉన్నప్పటికీ కూడా చరణ్ సెట్స్ లో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వారితో కాసేపు సందడి చేశారు. ఆయన డెడికేషన్ చూసి అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ గాయంతో కనిపిస్తున్న ఒక ఫోటో అయితే తెగ వైరల్ అయిపోతుంది. ఈ ఫోటోలో రామ్ చరణ్ ఒక ఎల్లో కలర్ డిజైనర్ శాలువా కప్పుకొని రగ్డ్ బియర్డ్ లుక్ లో ఉన్నారు. ఆయన కంటి పై భాగంలో పడిన గాయం, రక్తపు మరకలు, దానికి వేసిన కుట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గాయంతో ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖంలో చిరునవ్వు చెదరకపోవడం గమనార్హం. ఈ ఫోటో చూసిన నెటిజన్లు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత మళ్ళీ పెద్ద సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నారు.